హలో, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ జోష్న. సో ఈరోజు ఈ వీడియో ఏంటి అంటే మా ఊరు వెళ్తున్నాం అనమాట. ఆల్రెడీ ఒకసారి మొన్న చూపించాను కదా విలేజ్ టూర్, అది ఎవరైనా చూడకపోతే ఒకసారి వెళ్ళి చూసేసేయండి. అండ్ మేము మళ్ళీ మా ఊరు వెళ్తున్నాం. ఎప్పుడో ఇయర్లీ వన్స్ వెళ్తూ ఉంటాం. ఏదైనా ఫంక్షన్ ఎప్పుడైనా వస్తే వెళ్తాం అనమాట. మొన్న ఏదో ఫంక్షన్కి వెళ్ళాము. ఇప్పుడైతే శివరాత్రి అక్కడ చాలా చాలా బాగా చేస్తారన్నమాట. మహోత్సవాలు అవుతాయి శివరాత్రికి. సో ఆ శివరాత్రి మహోత్సవం మీకు ఈ వీడియోలో చూపిస్తాను. శివరాత్రి వీడియో వచ్చేసి ఫ్యాంటాస్టిక్గా ఉంటుంది. ఆ వీడియో కూడా ఎడిట్ చేసి నేను పోస్ట్ చేయడానికి అయితే ట్రై చేస్తాను. బట్ కొంచెం టైం పడుతుంది అనమాట. మ్యాక్సిమం ఈ వీక్లోనైతే నేను పోస్ట్ చేయడానికి ట్రై చేస్తాను. సో అన్నీ కనుక మీరు చూసారనుకుంటే నా ఛానల్ అయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ తరచుగా చూస్తూ ఉండండి. సో ఈ వీడియో అయితే ఇక్కడ నుంచి స్టార్ట్ అవుతుంది. అండ్ ఈ వీడియో అయితే చూసేసే ముందు ఎవరైతే నా ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు నా ఛానల్ పక్కనే బెల్ ఐకాన్ మీద క్లిక్ చేసినా నా ఛానల్లో మెంబర్ అయిపోండి. సో దట్ నేను పెట్టే ప్రతి వీడియో నోటిఫికేషన్ మీ వరకు వచ్చేస్తుంది. మీరు దాని వెంటనే చూసేయచ్చు. అండ్ సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత బెల్ ఐకాన్ క్లిక్ చేసిన తర్వాత ఆల్ అనే యాక్టివేట్ బటన్ అయితే యాక్టివేట్ చేసుకున్నట్టయితే నేను ఎప్పుడు వీడియో పెట్టినా మీకు వస్తుంది. అప్పుడు మీరు వెంటనే చూసేయచ్చు అనమాట. సో ఇప్పుడైతే మేము స్టార్ట్ అవుతున్నాము. చాలా చాలా ఎక్సైటెడ్గా ఉంది. దేనికి అంటే మ్యాక్సిమం ఎవరు వాళ్ళ ఓన్ ప్లేసెస్కి వెళ్ళినప్పుడు ఇలాగే ఉంటారు. దట్టు ఇయర్లీ వన్స్ అలా వెళ్తుంటాం. అండ్ 3 ఇయర్స్కి ఒకసారి అక్కడ పండగ కూడా జరుగుతుంది. ఆ పండగకి అయితే వెళ్తూ ఉంటాము. ఈ బిజీ లైఫ్లో ఎవరు అంటే అందరూ గ్యాదర్ అవ్వడం కష్టం కదా. సో ఈరోజు అయితే మమ్మీ వాళ్ళు ఫ్యామిలీ మేము వెళ్తున్నాం అనమాట. అండ్ ఎవ్రీ ఇయర్ ముందు ఇయర్ అయితే పెద్దనాన్న వాళ్ళు అన్నయ్య వాళ్ళు అందరూ వచ్చారు. బట్ ఈ ఇయర్ వాళ్ళు రావడం లేదు. మేమైతే వెళ్తున్నాము. చాలా చాలా బాగా జరుగుతుంది అక్కడ ఫెస్టివల్. శివరాత్రి మహోత్సవం అనమాట. ఉత్సవం జరుగుతుంది. ఎగ్జిబిషన్స్ అవి అవుతూ ఉంటాయి అనమాట. అవన్నీ మీకు చూపిస్తాను. ఎందుకంటే అక్కడ పుణ్యగిరి ఉంది కదా. సో అందుకని బాగా చేస్తారనమాట. సో ఈ వీడియో అయితే అది. మేమైతే ఈరోజు వెళ్తున్నాము. ఈరోజు ఏం చేస్తాము అనేది ఈ వీడియోలో ఉంటుంది. అండ్ రేపు శివరాత్రి కాబట్టి నెక్స్ట్ వీడియోలో అయితే ఉంటుంది. ఒకవేళ ఈ వీడియో చూసిన వాళ్ళు నెక్స్ట్ వీడియో కనుక చూసారనుకుంటే లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. అండ్ డిస్క్రిప్షన్లో కనుక లేకపోతే నా ఛానల్లో వెళ్ళి చూసేయండి, ఉంటుంది. సో ఇక్కడి నుంచి అయితే వీడియో అయితే కంటిన్యూ అయిపోతుంది. చూసేయండి. బాగా నేను మ్యాచింగ్ వేసుకున్నా. లక్కీకి కూడా వేద్దాం అనుకున్నాను కానీ లక్కీకి అవ్వలేదు. లక్కీని చూపిస్తాను చూడండి. హీరో లాగా రెడీ అయ్యాడు. అదిగో హీరో. లక్కీ ఎక్కడికి వెళ్తావు? ఎస్తో వెళ్తావా? ఎవరితో? ఎవరి బండి ఎక్కుతావు? తాత బండి. నిన్ను అడిగితే తాత బండి అన్నావు. తాత బండా నాన్న బండా? కానీ ఎలాగే అంటాడు. కానీ బండి ఎక్కిన టైంకి తాత బండి అంటాడు. మీరు ఎక్కడ? మేము స్టార్ట్ అయిపోయాము. ఊరు వెళ్ళడానికి అయితే ఎగ్జైటెడ్గా ఉంది కానీ జర్నీకి చాలా భయం వేస్తుంది. మినిమం 2 hours అయినా జర్నీ అవుతుంది. సో చూడాలి ఎంత త్వరగా వెళ్ళగలము. మ్యాక్సిమం 1.5 hourలో రీచ్ అయిపోతాం అనుకున్నాం. ఇప్పుడైతే టైం 3 అవుతుంది. సో 3కి స్టార్ట్ అయితే అంతకు రీచ్ అవుతాం మీకు చూపిస్తాను. లేకపోతే మేమైతే ఇప్పుడు కొత్త వలసలో ఆగాము. కొత్త వలసలో ఆగిన తర్వాత చూసారు కదా లక్కీ అయితే తాతయ్య బైక్ ఎక్కాడనమాట. మా తమ్ముడు అయితే పెట్రోల్ వేయించడానికి వెళ్ళాడు. సో మేము అందరం ఇక్కడ వెయిట్ చేస్తున్నాం అనమాట. లక్కీ కార్ బైక్ అవి చూడండి ఇవి చూడండి అలా వాగుతూనే ఉన్నాడు. మేము మళ్ళీ స్టార్ట్ అయ్యాం. స్టార్ట్ అయిన తర్వాత మేము టీ టైంకి వచ్చామన్నమాట. టీ టైంకి వచ్చి కొంచెం టీ తాగిన తర్వాత మళ్ళీ మేము రిటర్న్ ఎస్కోట్ అయితే స్టార్ట్ అయ్యాం. మీరు విలేజ్ టూర్లో కూడా చూసే ఉంటారు. హనుమాన్ టెంపుల్ అనమాట ఇది. సో ఈ టెంపుల్ దగ్గర ఆగే మేము వెళ్తాము. ఎస్కోట వెళ్ళి దారిలో మినిమం ఒక 10 kilometers దూరంలో అయితే ఉంటుంది. కొత్త వలస దాటిన వెంటనే 10 ఎంతో తెలియదు. కొత్త వలస దాటిన తర్వాత దగ్గరలో ఈ టెంపుల్ అయితే ఉంటుందన్నమాట. సో ఈ టెంపుల్ని దర్శించుకొని మేము వెళ్తాం అనమాట. దిగకపోయినా కనీసం అక్కడ బొట్టు పెట్టుకొని మేము స్టార్ట్ అవుతాం. సో ఇప్పుడు కూడా అంతే, ఆగేసి మళ్ళీ స్టార్ట్ అయ్యామన్నమాట. విలేజ్ అట్మాస్ఫియర్ మీకు చాలా చాలా అందంగా ఉంటుంది. అంటే సన్ రైజ్ కానీ సన్సెట్ కానీ ఆ మేకలు ఆవులు
అంటే మనం టౌన్లో ఉంటాం కాబట్టి ఇలాంటివి ఏమి మనం చూడలేము, ఆవులు మేకలు. సో మన చిన్నప్పుడు జ్ఞాపకాలన్నీ గుర్తొస్తూ ఉంటాయి. సో మీకు కూడా గుర్తొస్తున్నాయి అని అనుకుంటాను ఈ వీడియో చూస్తున్నప్పుడు. సో మీకు ఏదైనా గుర్తొచ్చినైతే నాతో షేర్ చేసుకోండి కామెంట్ సెక్షన్లో. నేను తప్పకుండా రిప్లై ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. సో చూస్తున్నారు కదా ఎంత మంచి అట్మాస్ఫియర్, ఆ ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. మన రెగ్యులర్ అంటే బిజీ లైఫ్లో ఒక 2 డేస్ 3 డేస్ మనం విలేజ్కి వెళ్ళి స్పెండ్ చేసినట్టయితే మనకి కొంచెం రిలీఫ్గా ఉంటుందన్నమాట. సో మేమైతే ఇలాగే ఇలాంటి ప్రయత్నం అనమాట. కొంచెం మాకైతే శివరాత్రి అంటే వెళ్తాం, కానీ ఈ బిజీ లైఫ్లో మన షెడ్యూల్స్ అన్నీ చూసుకొని వెళ్ళడం అంటే కొంచెం వర్క్ ప్రెజర్ నుంచి కొంచెం మనమైతే ఫ్రీగా ఉండొచ్చు అనే థాట్తో అయితే మేమైతే వెళ్తూ ఉంటాము. అలా విలేజ్ లైఫ్ బాగుంటుంది కదా, కొంచెం 2 డేస్ అయితే స్పెండ్ చేసి వచ్చేస్తూ ఉంటాము. సో ఈరోజు అయితే మొత్తం జర్నీలోనే, ఇంట్లో అయితే రెడీ అయ్యి ఈవినింగ్ అయిపోయింది అండ్ జర్నీలోనే సగం టైం అంతా అయిపోయింది. మేము వెళ్ళినప్పటికీ 6 అయిపోయింది అండ్ ట్రాఫిక్ జామ్ అయితే ఫుల్ ఉందన్నమాట. చూసినా కదా మా లక్కీ అయితే బైక్ డ్రైవ్ చేస్తున్నాడు. ఇప్పుడు నుంచో చేస్తూ ఉంటాడు. అలాగే మా డాడీ బైక్, అందుకనే మా డాడీ బైక్ ఎక్కుతాడు. మళ్ళీ వేరే ఎవరు బైక్స్ ఎక్కిన అలా డ్రైవ్ చేయడం అనమాట. మా డాడీ బైక్ అయితే అలా డ్రైవ్ చేస్తాడు. సో వాడైతే ఫుల్గా ఎంజాయ్ చేశాడు అనమాట. అండ్ 2 డేస్ అయితే మేము ఉంటున్నాం. ఇంకా డే 1 అండ్ డే 2 వీడియోస్ కూడా నేను పోస్ట్ చేస్తాను. అంటే మొత్తం ఒకే వీడియో అయితే లెంతీ అయిపోతుంది కాబట్టి నేను ఇలా ఈ వీడియో చేస్తున్నాను అనమాట. సో చూస్తున్నాం కదా సన్సెట్ అవుతుంది, చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా వ్యూ మనకి. సో చూసినట్టయితే కొబ్బరి చెట్లు, సన్సెట్, పొలాలు, ఆ చెరువులు, ఈ విలేజ్ అట్మాస్ఫియర్ అంటే నాకు చాలా ఇష్టం. సో ఇలా మేము 2 డేస్ అయితే ఉండి శివరాత్రి మహోత్సవాలు చాలా బాగా చేస్తారు. వీడియో ఎండింగ్ వరకు చూడండి. అండ్ అలాగే నెక్స్ట్ వీడియోలో శివరాత్రి మహోత్సవాలు నేను పోస్ట్ చేస్తానమాట. సో నెక్స్ట్ వీడియో అయితే సూపర్గా ఉండబోతుంది అండ్ ఎడిట్ చేయడానికి కొంచెం టైం పట్టింది. సో నెక్స్ట్ వీడియో కూడా నేను నెక్స్ట్ వీడియో నేను ఆ వీడియో రిలీజ్ చేస్తాను అనమాట. సో అది కూడా నా ఛానల్లోకి వెళ్ళి చెక్ చేసినట్టయితే మీకు ఉంటుంది. అండ్ అలాగే ఆ లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇప్పుడైతే విలేజ్కి వచ్చేసాం. సో విలేజ్ అంటే మాది కొంచెం జంక్షన్ మెయిన్ పాయింట్ అనమాట. ఎస్కోట మెయిన్ పాయింట్. అండ్ ఈ జంక్షన్ దగ్గరలోనే మా ఇల్లు కాబట్టి ఎవ్రీథింగ్ మనకి అందుబాటులోనే ఉంటుంది అండ్ దగ్గరగానే ఉంటుంది. మనకి ఏదైనా దొరుకుతుంది అండ్ అన్ని ఫెసిలిటీస్ ఉంటాయన్నమాట ఇక్కడ. ముందు సరిగా ఉండేవి కాదు, బట్ ఇప్పుడు ఇంకా డెవలప్ అయిపోయింది బాగా. సో ఇప్పుడైతే వచ్చేసాం కదా, అండ్ అనుకోకుండా ఒక సంఘటన అయితే అయ్యింది. మీరు కూడా లాస్ట్ వరకు చూసినట్టయితే మీకు తెలుస్తుంది ఏమైంది అనేది. ఇంకా మేమైతే వెళ్ళిపోతాము అనుకున్నాము, మళ్ళీ ఆ టైంలో రిటర్న్ అవ్వలేక ఉండిపోయాము. అండ్ మమ్మీ వాళ్ళందరూ వెళ్ళిపోయారు అనమాట. ఈ నెక్స్ట్ డే అయితే వచ్చారు అండ్ మేము మళ్ళీ రిటర్న్ అయిపోదాం అనుకున్నాం, కానీ పెద్దమ్మ వెళ్ళనివ్వలేదు మమ్మల్ని. ఇంకా రిటర్న్ అవ్వకుండా ఉండిపోయాము. అసలుకి రిటర్న్ అయిపోతాం అనుకున్నాం. అసలు ఏం జరిగింది అనేది లాస్ట్ వరకు మేము చూస్తే మీకు కూడా తెలుస్తుంది. అండ్ నేను అసలు వెళ్ళిపోతాము డే 2 వీడియో తీస్తాను అనుకోలేదు. డే 1 అట్ మై విలేజ్ నేను వీడియో తీస్తాను అనుకోలేదు, కానీ తీశాను. అసలు ఏం జరిగింది అనేది కూడా మీకు కూడా తెలుసుకోవాలనుకుంటే కనుక నెక్స్ట్ వీడియో చూడండి. అండ్ ఈ వీడియో ఎండింగ్ వరకు అయితే చూసినట్టయితే మీకు ఏం జరిగింది అనేది తెలుస్తుంది. సో ఇది ఎగ్జిబిషన్ గ్రౌండ్. రేపు ఎగ్జిబిషన్ అనేది స్టార్ట్ అవుతుంది, అప్పుడు మీకు చూపిస్తాను అది. Yes, finally we reached it. So bike journey is not at all easy. 2.5 hours journey తర్వాత అయితే ఇప్పుడైతే మేము రీచ్ అయ్యాం. సో ఇంటికి వెళ్ళిన తర్వాత అయితే కొంచెం రిలాక్స్ అవ్వాలి. అండ్ మీకు ఏదైనా మేము బయటకు వెళ్తే నేను మీకు షూట్ చేసి చూపిస్తాను. సో ప్రస్తుతానికి అయితే బాయ్. ఏంటి బాగున్నారు అమ్మా? హాయ్, మనవడు మనవడు సో
చెప్పాను కదా నైట్ కూడా వీడియో తీస్తాను అని, డే 1 ఎలా ఉంది విలేజ్లో అని. సో ఇప్పుడైతే మాకు సడన్గా కాల్ వచ్చింది, అంటే మా పెద్దమ్మ వాళ్ళ తమ్ముడు చనిపోయారని. సో ఎవ్వరూ లేరు, అందరూ వెళ్ళిపోయారనమాట. ఇలా అయింది. మేము కూడా రేపు రిటర్న్ అయిపోతాం, ఇంకా ఉండలేము కదా ఇక్కడ. పెద్దమ్మ వాళ్ళు ఎవరు లేరు, మేమే ఉన్నామన్నమాట. సో రేపైతే రిటర్న్ అయిపోతాం. ఇది ప్రస్తుతానికి ఈ వీడియో అయితే. సో ఈ వీడియో అయితే అన్ చేయాలి కాబట్టి నేనైతే వీడియో తీస్తున్నాను. మీకు కనుక ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. సీ ఇన్ ది నెక్స్ట్ వీడియో. బాయ్ బాయ్.